ఏది నచ్చింది మీకు? రియలా? సీరియలా? నేను ఫ్రాంక్గా, ఫ్రీగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతానా? ఏది నిజం అనిపించింది, ఏది డ్రామా అనిపించింది? చెప్పండి అబ్బా ఒక మాట. ఇప్పుడు ఏది ఫేక్ అనిపించింది మీకు? చెప్పండి, కింద కామెంట్ చేయండి. అరే, బొడ్డు కోసి పురుడు పోసిన వాళ్ళు కూడా ఆ రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ ఇయ్యరు. పేరు పెట్టి పెద్ద చేసి పెంచి పెద్ద చేసినోడు కూడా అన్ని రియాక్షన్స్ ఇవ్వడు. సొంత తల్లిదండ్రులు కూడా అంత రియాక్షన్స్ ఇవ్వరు. ఏంది ఇది? ఎక్కడి డ్రామాలు రా అయ్యా ఇవి? ఎమోషన్ని కామెంట్ చేసిన అంటారు ఏమన్నా అంటే, ఎక్కడి డ్రామాలు ఇవన్నీ? నాకు ఈ డ్రామా చూసిన తర్వాత, ఈ సీరియల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇవన్నీ చూసినాక నాకేమనిపించింది తెలుసా? ఒరే డిమాండ్, ఒరే పిచ్చోడా రే, మీ నాన్నని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, వీళ్ళలాగా డ్రామా ఆడి ఉంటే యు ఆర్ ద విన్నర్. పిచ్చోడివిరా నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. నీకు సర్వైవ్ కావడానికి ఒక ట్రాక్ ఉంటే బాగుంటుందని తెలిసినోడివి, సర్వైవ్ కావడానికి, సింపతి రావడానికి, నీ గురించి బాగా జనాలు గుండెకు హత్తుకోవడానికి నీ రియల్ స్టోరీ ఒకటి ఉంది అనేది మర్చిపోయినావా అన్న ఫీలింగ్ వచ్చింది. నాన్నకి క్యాన్సర్, ఆపరేషన్ చేయించండి, సైడ్ అంతా పోయింది. చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ సైడ్ అంతా పోయింది, తినేసింది లోపల క్యాన్సర్. ఆపరేషన్ చేయించిండు కష్టపడి మనోడే. ఆ తర్వాత ఆయనకు మాట కూడా సరిగ్గా వస్తలేదు. రోజు క్యాన్సర్ మెడిసిన్ మీద ఉండాలి. క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో పెట్టుకొని వచ్చిన అమౌంట్, అంటే ఒకవేళ విన్ అయితే వచ్చిన అమౌంట్తో వాళ్ళ నాన్నకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. సో అవన్నీ చెప్పొచ్చు కదా, 1-2 సార్లు మెన్షన్ చేయొచ్చు కదా. ఎక్కడైనా నీ పర్సనల్ లైఫ్ గురించి మెన్షన్ చేసినావా? మళ్ళీ మొన్న చిన్న విషయాలు కూడా మళ్ళీ ఏమన్నంటే సింపతి అంటారు. మళ్ళీ ఏమన్నంటే ఓడిపోయినా అని చెప్పి బాధపడ్డా అని, తీసేసినా అని చెప్పి ఏడుస్తే, తీసేసినా అని బాధపడితే సింపతి అంటారు. అవసరం లేదు నాకు ఆ సింపతి అని. ఎందుకు అవసరం లేదు? అక్కడ ఏం లేదు, అన్నీ చక్కగా ఉన్నోళ్ళు, అంతా బాగున్నోళ్ళు, అంతా హ్యాపీ లైఫ్ ఉన్నోళ్ళు, అంతా బెటర్గా ఉన్నోళ్ళు, సూపర్గా ఉన్నోళ్ళు, వావ్ వండర్ ఎక్సలెంట్గా ఉన్నోళ్ళు అని ఏడుస్తా అంటే నీకేమాయే? నీకు కష్టం లేదా? నీకు బాధ లేదా? నీకు నొప్పి లేదా? నీ తండ్రి కళ్ళలా కన్నీళ్ళు చూడు. నిన్న కళ్యాణ్ వాళ్ళ నాన్న, ఈరోజు డిమాండ్ వాళ్ళ నాన్న చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. వాళ్ళ ఎమోషన్, వాళ్ళ ప్రేమలు. నాగార్జున సార్ దగ్గరికి వచ్చి, సార్ ఒక్కసారి మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా సార్ అని చెప్పంటే, నాగార్జున సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నేను అక్కడనే ఉంటే మీ ఫీట్ టచ్ చేసేటోని. అరే, ఎందుకంటే చాలామంది పెద్ద సెలబ్రిటీలు దగ్గర కూడా తీసుకోరు, కెమెరా కోసం కూడా దగ్గర తీసుకోరు, వద్దు అంటారు, కొంచెం దూరం పెట్టి అంటారు. ఆయన అట్లా కాదు. ఆయన గురించి, నేచర్ గురించి తెలిసిందే కదా మనకి. పొగరు చూపించే పర్సన్ కాదు, అది మనకు తెలుసు. బయట కూడా ఆయన గురించి మనం చాలా హీరోలు, ఎవరు పొగరు చూపించే హీరోలు, ఎవరు పొగరు చూపించిన హీరోలు ఏంది అనేది మనకు అందరికీ తెలిసిందే. సో ఆయన దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని అలై ఇచ్చి అటెనక ఆయన మాట్లాడినప్పుడు, డాడీ ఎలా ఉన్నారు డాడీ అని అంటే, అందుకంటే ముందు నా కొడుకు వల్ల మిమ్మల్ని కలిసాను సార్, అదే నా అదృష్టం అని చెప్పి ఆయన చెప్పడం, కళ్ళల్లో నీళ్ళు అట్లా కనబడుతుంది, కళ్ళల్లో వెట్నెస్. అది ట్రూ ఎమోషన్, ట్రూ. ఎందుకంటే కొడుకు డాడీ ఎలా ఉన్నారు డాడీ అంటే, సూపర్ నాన్న, హ్యాపీ నాన్న, బాగున్నాడు నాన్న అని చెప్పి ఆ కళ్ళల్లో తడితోటి సమాధానం చెప్పడం, మిస్ యూ డాడీ. ఇంతేగా, అట్నే ఉన్నాడబ్బా స్టాటిక్గా. ట్రూ ఎమోషన్స్, ట్రూ ఫీలింగ్స్, ట్రూ అఫెక్షన్స్. ఈ ఇంటి దగ్గర అట్లుంది పరిస్థితి. నువ్వు ఇక్కడ ట్రాక్ పెట్టుకునే బదులు నీ గేమ్ మీదనే ఫోకస్ పెట్టి నువ్వు కరెక్ట్గా ఈ మెన్షన్ చేస్తే, నాన్న గురించి మెన్షన్ చేసి ఉంటే, అమ్మ గురించి మెన్షన్ చేసి ఉంటే, అమాయకమైన అమ్మ గురించి మెన్షన్ చేసి ఉంటే, యు ఆర్ ద విన్నర్ డార్లింగ్. ఏడ మర్చిపోయినావు నువ్వు? నీ ఆట ఎంత బాగుంది, నీ ఫైటింగ్ స్పిరిట్ ఎంత బాగున్నది, నీ నేచర్ ఎంత బాగున్నది. ఓ దిక్కుమాలిన ట్రాక్ ఒకటి పెట్టుకుని ఆ ట్రాక్లో పడి మునిగిపోయి నిండా మునిగి చలి తెలవక, చూడు ఇంత బ్యాక్ స్టోరీ ఉంది నీకు. ఎంత కష్టపడి వచ్చినావు ఊర్లోకి వెళ్ళి. యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్ ప్లాట్ఫామ్ని, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ట్రాక్ ఏముంది, దిక్కుమాలిన ట్రాక్. 4వ వారం పోయినా కానీ నవ్వుతూ పోయేటోడివి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న, నా గురించి ఆలోచించక నువ్వు, నీకోసం ఎదురు చూస్తుంటాను నాన్న, విన్ అయ్యి రావాలి నాన్న, ఓకేనా, అర్థమైందా అని చెప్పిండు వాళ్ళ నాన్న. డాడీ ట్యాబ్లెట్స్ టైంకి వేసుకొని ఎప్పట్లాగే చలాకీగా ఉండండి, అలానే ఉండండి డాడీ అని చెప్పి ఈయన చెప్పిండు. ఆ ఎమోషన్ అది ఆ పీక్స్లో అనిపించింది. అబ్బా, ఎవరెవరికి డిమాండ్ పవన్ ప్రోమో నచ్చిందో కింద కామెంట్ చేయండి. వెరీ 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 నైస్. ఇక్కడనే నేను రియల్ది అయిపోయింది కదా, రియల్ది మాట్లాడదాం. ఇక్కడ చూడండి, వచ్చిన ఆయన పవన్ సాయి,
అది నా పిల్లరా అని చెప్తాడు. అర్థమైందా? ఆ కళ్యాణ్కి ఇప్పుడైనా చెవులలో ఉన్న మందార పూలు తొలగిపోతే బాగుంటుంది. చెవులలో కాదు, కళ్ళల్లో కూడా మందార పూలు ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఉన్న మందార పూలు కూడా తొలగిపోతే మంచిగా ఉంటుంది. వచ్చిన ఆమె హరిత గారు కో ఆర్టిస్టు సీరియల్లో చేసిరు. మీరు పుసుకున్న సావిత్రి గారు అనుకున్నారు ఏంటంటే తనుజ వాళ్ళ మమ్మీ సావిత్రి అనుకున్నారేంది? ఆమె కాదు. ఆమె సీరియల్ ఆర్టిస్ట్ హరిత గారే. కొంపదీసి హరిత గారిని సేమ్ హరిత గారు సేమ్ వీళ్ళ మమ్మీ అమ్మ అని పిలుస్తుంది కదా, అంత ప్రేమగా. సొంత అమ్మని కూడా అంత ప్రేమగా పిలువ, అంత మంచిగా అమ్మ అని పిలుస్తుంటే పుసుకున్న మీరు సావిత్రి గారు సేమ్ హరిత గారు లాగా ఉన్నారేమో అని అనుకున్నారు. హరిత గారే వచ్చింది. ఓకేనా? వచ్చింది, హరిత గారు వచ్చారు. రాగానే ఇక స్టార్ట్ చేసింది. ఏడుస్తుంది పాపం. ఏడుస్తుంటే ఇక నాగార్జున గారిని, తనుజ ఏడవనని మాట ఇచ్చావు, అమ్మని చూడంగానే ఏడుపు వచ్చేసిందా? ఎవరమ్మా సార్? ఎవరికి అమ్మ సార్? పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ, ఈ కొత్త అమ్మ ఎవరు? సరే, సీరియల్ నుంచి వెళ్ళి బాండింగ్ ఏర్పడ్డదని అనుకుందాం, సంతోషం, హ్యాపీ. మరి ఎంత డ్రామాటిక్గా ఉంటుంది సార్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్నకి సుమన్ శెట్టి అన్నకి చాలా ఏళ్ళ పరిచయం ఉంది. అట్నే ఆయన సుమనన్న పిల్లల్ని తీసుకొచ్చానన్న అన్నాడు. ఆయన అన్నాడా అంటాను ఒక మాట. సంజన గారి రిలేటివ్ వచ్చింది. సంజన సన్నగైపోయావేటి సంజన అన్నదా? ఏంటి వెయిట్ లాస్ అయినావు అన్నదా? యాడికెళ్ళి వస్తాయి సార్ ఈ పర్ఫార్మెన్స్లు? రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్ అనగానే చేసినట్లేదు. అంటే అక్కడ లేడీ సింగం అంటాడు పవన్ సాయి, ఆయన వచ్చిన సీరియల్ ఆర్టిస్ట్. అమ్మ తోడు ఒక్క మాట లేడీ సింగం లెక్క ఒక్క ఆటన ఆడిందా సార్? ఒక్క ఆటన అనడానికి మనసన్న రావాలి సార్. లేడీ సింగం అని బాగా పర్ఫామ్ చేస్తున్నావు తనుజ, వెరీ నైస్. చాలా కొంచెం ఎమోషన్ని కంట్రోల్ చేసుకో, ఏడు పాపు, చాలా బాగా ఆడుతున్నావు, ఎక్సలెంట్గా ఆడినావు, మన కళ్యాణ్ మీద గెలిచినావు అన్న బాగా. లేడీ సింగం పులే, ఏడపులి ఆడపులి ఏడికెళ్ళొచ్చా? ఆడపులి అంటే లేడీ పులి అంటే శ్రీజ వచ్చింది, కానీ తొక్కి 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 బయటకు నొట్టి పారేశారు బయటకి. అవునా కాదా? పులి లెక్క ఆడేది, అవతల ఏనుగు వచ్చినా కానీ కొట్లాడుతా అనేది, బక్కగా గింత అంత ఉంటుంది. ఏనుగుతోడు పీనుగోలున్నా ఏనుగుతోడు కొట్లాడుతా అనే రకం మనిషి. ఆ ఏనుగును అట్లాంటి పర్సన్ని, ఆ పర్సనాలిటీని, ఆడపులి కైండ్ ఆఫ్ పర్సనాలిటీని బయటకు నువ్వు పారేసినామే మనం. పారేసి ఇప్పుడు ఉన్న లేడీ సింగం, ఏడ చూపించే సింగం అక్కడనే ఏడుతూనే ఉంది, రోజు ఏడుతూనే ఉంటుంది, పొద్దు మాపు ఏడుతూనే ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, పొద్దుగాల ఒకసారి, రాత్రి ఒకసారి, సాయంత్రం ఒకసారి ఏడుతుంది. లేడీ సింగం 1, 2, 3 ఏం కాదు, సంపూర్ణేష్ బాబుది. ఆ తర్వాత విజిల్ కొట్టడం నేర్చుకున్నా తెలుసా, నీకోసం విజిల్ కొట్టడం నేర్చుకుంటున్నాను, సంతోషం. ఆ తర్వాత అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి రాగానే అర్జున్ రెడ్డి ఇది అర్జున్ రెడ్డి లాగా మా భరణి గారు ఆడాలి అని నేను అనుకుంటున్నాను చెప్పినట్టు అక్కడ లైవ్లో, అంటే షూటింగ్ స్పాట్లో. అయితే ఇక్కడ అర్జున్ రెడ్డిని చూసి అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, చెప్పు పవన్ సాయి అనగానే, ఒక్క నిమిషం, చెప్పు అనగానే అది నా పిల్ల అంటాడు. అది నా పిల్ల కదా, అది నా పిల్లరా అంటే రా నాకు బుద్ధి కాక అంటే పాపం మంచోడు. సరే, నాన్నగారు సారీ ఏంటది మన భరణి అన్నని పట్టుకొని, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి నాన్న ఆయన? ఇప్పుడు ఆమె కదా నాన్న, మామగారు అనాలి మీరు. సరే, ఈయన కూడా నానేనా? వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏందోనయ్యా ఈ బంధాలకు బేట. రైట్, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. అది నా పిల్ల రానగానే హరిత గారు ఏం నడుస్తుంది సార్ మీ పిల్ల అయితే? మరి మీ పిల్ల సపరేట్ అక్కడ పవన్ సాయి నా కాబోయే ఆయన అని చెప్పుకుని అయిపోద్ది కదా సార్. అక్కడ ఆమె చెప్పది ఈ బంధాలు ఏందో, ఈ లివింగ్ రిలేషన్షిప్ జంట ఉంటుంది అయ్యా బయట ఒక పెంట. అరే ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అయింది అంటే ఆంటీ అంకుల్ అంటారన్న ఒక బాధకి ఏజ్ వచ్చినా పెళ్ళి చేసుకోకుండా, 30 వచ్చినా 35 వచ్చినా 40 వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దు అంతే. పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఆంటీ అంకుల్ కాము, పెద్దోళ్ళం కాము, యూత్ పొరగాండ్లు అన్నట్టుగా ఉంటామని చెప్పి అనుకోవడమే తప్ప, రామా ఎడబోతుందిరయ్యా సొసైటీ అన్న ఫీలింగ్ వస్తుందబ్బా నాకు. మళ్ళీ నేను ఇదే సొసైటీలో బతకాల్సిన ఏది టీవీ ఫీల్డ్, సినిమా ఫీల్డ్. నాకు ఏం నచ్చకనే అడిగేలా వచ్చిన నిజం చెప్పాలంటే. నా మనసు అలా ఇమ్మడది. నా లైఫ్లో ఒక్కసారి పబ్బుకి పోయినా, బలవంతంగా పట్టుకొని పోయారు నన్ను, మా తోటి కళాకారులు పట్టుకొని పోయారు.
నాకు ఆ రపరప సౌండ్లు, ఆ డీజే, ఆ పొగ ఎంత గబ్బు గబ్బు అనిపించింది. చల్ ఆ, ఏ దావత్ అంటే ఎట్టుండాలి, మారు ముంత చోడు చింత అన్నట్టు ఉండాలి, కానీ అంత రపరప రపరపలన ప్రశాంతంగా ఉండాలి సిట్టింగ్ అంటే. రణగుణ ధ్వనుల మధ్యలో చెవులు వలిగిపోతా అంటే, ఆ డీజే మోగుతా అంటే, ఆ లైటింగ్ జింగ్ 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 అని కన్నాల్లో కొడుతుంటే, పొగలు నిండిపోయి ఆ, అసలు ఇక జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది మొత్తం అందులో పబ్బుల. మామూలు ఈక్వాలిటీ ఉండదు అయ్యా. షో రామా, నేను నేను ఊరునయ్యా, పెద్ద ఊరు కానీ వేస్ట్. సరే, నాన్నగారు జాగ్రత్తగా చూసుకుని అని చెప్పారు. భరణి గారు ఇవే తొక్కల బాండ్లు, ఇవన్నీ దిక్కుమాల బాండ్లు. మీ కూతుళ్ళు, మీ తల్లులు, మీ నాన్న అమ్మ, మీ వాళ్ళు, మీ సొంత వాళ్ళు పాడవుతారు కాదు. ఇవన్నీ అద్దెకి తెచ్చుకున్న, అద్దెకి తెచ్చి అద్దె రిలేషన్షిప్లు ఎందుకు మాకు రుద్దుడు? మళ్ళీ అవి ఏమైనా ట్రూ బాండ్స్ లెక్క ఉన్నాయంటే కాదు, అంతా ఉత్త డ్రామాలే. అవసరాలకు మాత్రమే, అవసరం తీరిందంటే నువ్వేవాడు సార్ సార్, అవసరానికి మాత్రం నన్ను 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 అమ్మ అమ్మ అమ్మమ్మ మమ్మీ మమ్మీ మమ్మీ. ఇమాన్యుల్ సంజన గారిది కూడా, సంజన సైడ్ నుంచి ట్రూగా 100% ఇస్తుంటే ఇమాన్యుల్ ఇస్తలేడు. 100% ఇవ్వాలంటే ఇవ్వాలి. ఈరోజు పౌరాస్త్ర ఇచ్చిండు, మరి పౌరాస్త్ర ఇచ్చింది మరి వాళ్ళ అమ్మ కోసం ఇస్తే హ్యాపీ ఆయన దగ్గర నుంచి కూడా. కానీ డమ్మీ ఎమోషన్స్ కనబడాయి అక్కడ, మళ్ళీ మాటకు ఒకసారి మార్చే ఎమోషన్స్ ఉండయి. సో సరే, ఇవన్నీ పక్కన పెట్టారు. నెక్స్ట్ సీజన్లో బాండింగ్ అని ఎవడన్నా అనాలి. సరే, ఆ తర్వాత లిటరల్లీ మేము కప్తో చూడాలని అనుకున్నాం. ఇక్కడ హరిత గారు అంటారు, అందరూ చాలా 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 హ్యాపీ, ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి హీఈస్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ మిమ్మల్ని కప్పుతో. మిమ్మల్ని ఏంది మళ్ళా తనజా, నిన్ను అనొచ్చు కదా, మిమ్మల్ని ఏంది, మిమ్మల్ని కప్పుతో చూడాలని అనుకుంటున్నారు. ఏంది పిలుపులు, ఇంగ్లీషా తెలుగా ఇది? పౌరస్త్ర పవర్ ఓకే అయిపోయిందిలే. ఇక నెక్స్ట్ ఇంకా మిగతా 2 ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తా. అబ్బా నాకైతే ఈ సీరియల్ యాక్టింగ్లు నచ్చలేవు అబ్బా, ఇరిటేషన్ వచ్చింది. నాలాగే మీకు ఇరిటేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సీజన్లో ఇట్లాంటి డ్రామాలు ఉండొద్దని చెప్పి పెట్టు, దిక్కుమాలిన డ్రామాలు ఉండదు. నిజంగా బాండ్ ఏర్పడి తోకినబ్బా. ఇప్పుడు మనం కూడా మెచ్చినాం అబ్బా, కొన్ని బాండ్స్ మెచ్చలేమా కొన్ని సీజన్స్లలో. సన్నీ, మానస్, కాజల్ వి లైక్డ్, అభిజిత్, హారిక వి లైక్డ్, లవ్డ్. షోయల్ అఖిల్, మోనాల్, షోయల్, హరియానా, మొన్న లాస్ట్ సీజన్లో అవినాష్, రోహిణి, తేజ, అంత ఎందరిది మనకి ఎంత నచ్చింది వాళ్ళ రిలేషన్. ప్రేరణ ఎంత నచ్చింది మనకి, ప్రేరణతో ఉండే బాండింగ్స్. కానీ లిటరల్లీ ఏ సీజన్లో లేదా భయ్యా, కంప్లీట్ ఫ్యామిలీ చేసుకుంటారు ఇక్కడ. సరే పోనీ, నెక్స్ట్ రీతు కోసం అఖిల్ వచ్చిండు. అఖిల్ సార్థక్ మంచి క్లోజ్ ఫ్రెండ్ అంట. మరి మనం బయట ఎక్కువ ఇద్దరి దగ్గర పోస్టులు కానీ రీల్స్ కానీ అట్లాంటి ఏం చూడలేదు, కానీ షోస్లో కలిసి ఉండొచ్చు బాగానే. డీలో అక్కడ ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్లో కలిసి చేసిండు. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి దగ్గర కానీ వేరే కాడ కానీ, అండ్ బయట కూడా కలుస్తూనే ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రమోషన్ అంటే అఖిల్ చేస్తాడో చేయడు పక్కన పెడితే, యాక్చువల్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక సంఘం హెడ్ ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి మన వద్దులే, ఆ పెద్ద మనిషి ఏంటంటే వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇప్పిస్తూ ఉంటాడు అందరికీ మొత్తం. అందుకే అంతా ఒక టీంలో తయారవుతారు అన్నట్టు. అందరినీ పిలుస్తాడు, ఒక ఆడికి ప్రమోషన్లు ఇప్పిస్తాడు. రకరకాల సిచ్యువేషన్స్ అంటే అన్నీ ఒక టీమ్ అప్ అయిపోయి అన్నట్టు. అట్లా అందరు కూడా దోస్తులు అయిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్ దోస్తులు అవుతారు. అయ్యో చెప్పాలంటే మనకి ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా లైకులు కొడతారు అయ్యా. సంతోషం. సరే, మంచిదే, సంతోషం. అయితే అఖిల్ వచ్చింది కదా, జతిన్ వాళ్ళ బ్రదర్ అంటే రీతు వాళ్ళ బ్రదర్. మంచి సాలిడ్ ఉన్నాయా డిమాండ్ ఫోన్ లెక్కనే. అందుకే అంటాడు కదా, బయటకు వచ్చిన తర్వాత మనోడితో జాగ్రత్త అని చెప్పి అంటాడు. ఇప్పుడు డిమాండ్ పవనే సైడ్ నుంచే టార్చర్ ఉండి ఆమెను ఇబ్బంది పెడితే కనుక ఏమన్నా జతిన్ చూసుకుంటాడేమో. కానీ రీతు డిమాండ్ పవన్ ఇద్దరు దోస్తులు అయిపోయి, ఇద్దరు దోస్తులకు మించి అన్నట్టుగా వాళ్ళు ఉంటే దానిలో ఎవరేమంటారు? అక్కడ తప్పేమైనా ఉందా? డిమాండ్ పవన్ది లేదు కదా, రీతు తప్పు ఉందా? లేదు కదా. ప్యూర్ బాండ్స్ అబ్బా, హెల్తీ బాండ్స్. రైట్, నవ్వుతుంది రీతు, నవ్వుతుంటే నవ్వకు అని నవ్వుతుంటే నవ్వకమ్మా. ఓ సార్, మీకు విషయం చెప్పనా, ఈమె నవ్వింది మనం ఒకసారి చూసామనుకోండి, కాపీ కొట్టడానికి ట్రై చేసామనుకోండి, ఇక బయటకు వెళ్ళిన తర్వాత మనం కూడా అలాగే నవ్వుతాం సార్. అక్కడ ఆమె కానీ నవ్వొచ్చింది కూడా విష్ణుప్రియ వల్ల కావచ్చు కదా, సేమ్ టు సేమ్ లాఫ్ కదా. అక్కడ 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు ఇల్లు అవుతారు అన్నట్టుగా విష్ణుప్రియతో సోపత్ చేయడం వల్ల అట్లా అయిందేమో అనిపించింది నాకైతే. నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చేది డే వస్తుంది, ఎప్పుడు నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా. సంతోషం. ఇక్కడ అఖిల్ అంటాడు, చాలతీ నేను నమ్మనులే, ఎప్పుడా
నమ్మలేదురా, నాకు తెలుసురా, నువ్వు ఒక్కసారి నా గురించి చెప్పినావు అంటే కళ్యాణ్ నీ గురించి చెప్పలేదు కానీ నిషా గురించే ఎవరు నిషా గురించి చెప్పింది, నిషా పేరు చెప్పిందా? నిషా ఎవరు? విష్ణుప్రియనా? విష్ణు గురించి చెప్పిందా నిషా గురించి? ఏదో నిషా గురించి చెప్పిందా అన్నట్టుగా వినపడ్డది. అఖిల్ నేను వెళ్ళిపోతా అని అంటాడు. ఆ తర్వాత నాగార్జున సార్ అండి, జతిన్ హీఈస్ డెమాన్. సార్ తెలుసు సార్ తెలుసు అని అఖిల్, తెలుసు సార్ తెలుసు, యూ నీడ్ టు బీ కేర్ఫుల్ అవుట్ సైడ్ నితిన్తో అని చెప్పి, జతిన్తో అని చెప్పి చెప్తాడు. ఓకే సంతోషం. బయటకి అయిన తర్వాత బై బై చెప్పినామంటే బై బై ఏ బంగారు రావణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రావణమ్మ తప్ప ఇంకేమన్నది ముచ్చట. అండ్ ఆ తర్వాత యూ నీడ్ టు బి కేర్ఫుల్. ఆ తర్వాత పుష్ప తగ్గేదేలే వచ్చింది, తగ్గేదేలే వేసి రీతుయే తగ్గేదేలే అంటే రీతి అని చెప్పి అఖిల్ అన్నాడు. ఆ తర్వాత సంజనక్క ఫ్యామిలీ వచ్చింది చూపించారు. సంజనక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆయన భలే తెలుగు గమ్మత్తు మాట్లాడండి. అయ్యా 7 గుడ్లు తినేది సార్, 7 గుడ్లు తినది అంటాడు ఆయన. భలే అన్నది స్లాంగ్. నేను నిక్కీ గల్రాని గారు అండ్ ఆదిపిని శెట్టి గారు ఎవరైనా ఒక్కరైనా వస్తారు అనుకున్నా, కన్ఫామ్గా వస్తారని చెప్పి మనకు మ్యాక్సిమం చెప్పిండు, కానీ రాలే. మరి వాళ్ళకి టైం కుదిరిందా కుదరలేదో తెలియదు, కానీ వస్తే బాగుండు, వెయిటేజ్ బాగుండేది. పాపం సంజనక్క కోసం వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ మరిదే అనుకుంటా ఆయన ఉండి ఇంకొకరు వాళ్ళ చుట్టాలు ఆమె వచ్చింది. ఎందుకు సన్నగైనా అంటే మటన్ బిర్యానీ లేదు కదా, నువ్వు చేసే మటన్ బిర్యానీ ఉంటే లావేదాన్ని అన్నట్టుగా అన్నది. అక్కడ ఉండి మటన్ లేదు కానీ గుడ్డులు ఉన్నాయి కదా, గుడ్డులు ఉంది కదా అక్కడ అని ఆయన అన్నాడు. ఒక్కటా రెండా అని అంటే 7 గుడ్లు తిన్నది సార్ అని చెప్పి అంటది. డోంట్ గివ్ అప్ అని చెప్పారంట, గట్టిగా ఆడాలని చెప్పారట. అండ్ ఇంకోటి ఇమాన్యుల్ కూడా నమ్మద్దని చెప్పారంట సంజన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇమాన్యుల్ కూడా నమ్మద్దు, ఎందుకంటే ఇమాన్యుల్ కూడా ఎప్పుడు నిన్న మొన్న హెల్ప్ చేయమంటే చేసినా చేయలేదు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ చేయడు ఇమాన్యుల్ కూడా, అసలు ఎవరిని నమ్మకి హౌస్లో అని చెప్పి చెప్పారంట. అందరి పేరెంట్స్ అదే చెప్తారు, అందరి ఫ్యామిలీ అదే చెప్తున్నారు, కానీ వీళ్ళు వినరు. మళ్ళీ గంటకు దగ్గర బొంతానంటే అందరు కలిసి ఒక కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. సరే, ఇక్కడ వీళ్ళ టాప్ 5లో ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్, సంజనాక ఫస్ట్ ప్లేస్, ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్, తనుజ థర్డ్ ప్లేస్, కళ్యాణ్ ఫోర్త్ ప్లేస్, బర్ని అన్న ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి టాప్ 5లో మాత్రం ఇమాన్యుల్ అండ్ తనుజ కంపల్సరీగా ఉన్నారు. కొంతమందిలో కళ్యాణ్ ఉన్నాడు, కొంతమందిలో కళ్యాణ్ లేడు, కొంతమందిలో డిమాండ్ ఉన్నాడు, కొంతమందిలో డిమాండ్ లేడు. సరే, నెక్స్ట్ సుమన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే పిల్లలు ఇద్దరు వచ్చారు. అబ్బా ఎంత చక్కగా ఉన్నారు అబ్బా, ఇద్దరు పిల్లలు చూడ చక్కగా ఉన్నారు అయ్యా పిల్లలు, సూపర్ అంటే సూపర్. ఫ్రెండ్స్ అదే శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చిండు. శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చే ముందు నాగార్జున సార్ అండి, ఏదైనా మీ సీక్రెట్ చెప్తే మాత్రం ఫ్యామిలీలో వస్తే లేదంటే రావు అని అంటే, సార్ నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేది సార్ అబద్ధం చెప్పి అంటే ఏం చేసేవాడు అంటే, సార్ అలా సరదాగా మాట్లాడుకునేవాడిని సార్, అంతకుమించి ఏం చేస్తాను సార్, నేనేం చేయలేదు సార్ అన్నట్టు చెప్తా అంటే చూస్తానులే అన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చిండు. వచ్చి బాగా వాళ్ళ పాప ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడినట్టుగా అనిపించింది. బాగా ఆడుతున్నారు నాన్న, ట్రోఫీతో రావాలి అని చెప్పింది, 2 మాటలు చెప్పింది. ఆ తర్వాత బ్రహ్మానందం గారిది ఒకటి వస్తే, ఇది సుమనాన్నకి సెట్ అయ్యింది, సుమన్ గారికి సెట్ అయ్యింది, కిందికి ఇట్లా కెమెరా పెట్టినట్టు ఉంటుంది, కరెక్ట్గా కెమెరాకి అట్నే ఉంటాడు అంటే, దయచేసి నాకు ఓటేసి గెలిపించండి అన్నట్టుగా చెప్తాను అని చెప్పిన తర్వాత బర్ని గారు, శ్రీనివాసరెడ్డి అని బర్ని గారు, నాకు ఎక్కడ చెరుకు రసం కనిపించినా కానీ మీరే గుర్తు వస్తున్నారు. ఆ మిషన్లో మీ నుంచి రసం ఏమి రాదు, కానీ ఆ మిషన్లో లాగా పైనుంచి కింద నుంచి ఒకరు క్రష్ చేస్తున్నట్టుగా పక్కన వాళ్ళ దగ్గర నుంచి రసము సాంబార్ అన్నీ బయటకు వస్తాయి. అమ్మో 2 వైపుల నుంచి నవరసాలు కక్కుతారు అయ్యా అని అంటారు. అంటే తనుజ ఇటు దిక్కు దివ్య, వీళ్ళిద్దరు ఆడుతూ ఉంటే మధ్యలో నిలబడ్డట్టుగా ఉంది కదా అని చెప్పిండు అనమాట. సో ఈ ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరి టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్ని తనుజాని ప్లేస్ చేశారు. సో మొత్తానికైతే తనుజ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తనుజ వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ గురించి ఏం పెద్దగా మాట్లాడలేదంట. అంటే కళ్యాణ్ గురించి ఎందుకు పాయింట్స్ చెప్పలేదంటే, కళ్యాణ్ గురించి పెద్ద పాయింట్స్ అంటే ఏం లేవు సార్ చెప్పడానికి అయితే పాయింట్స్ అన్నట్టుగా అన్నారంట. సో బాగానే ఆడుతుంది గేమ్ అని చెప్పారంట. సో ఓవరాల్గా అయితే అదే జరిగింది కథ. ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి, అప్డేట్స్ చెప్పడానికి ఏం లేదు. సరే, ఈ సాయంత్రం ఎపిసోడ్ వస్తుంది, ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. పెద్దగా సస్పెన్స్ థ్రిల్లర్ అప్డేట్స్ ఏం లేవు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నిన్ననే దివ్యనికిత సేవ్ అయింది. దివ్యనికిత సేవ్ అవ్వడానికి కారణం ఏంది? సింపుల్, ఇట్లా చెప్తాను. టాపులున్న తనుజతోటి ఒక్కరోజు ఫైట్ చేసి, రెడీ 1 2 3 4. టాపులున్న తనుజతోటి ఒక్కరోజు ఫైట్ చేసి, లొల్లి 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 వెట్టి వాడుకుంట వంటు తిట్టి. బాగుంది పాట, భలే అవుతుంది కదా. రెడీ 1 2 3 4. టాపులున్న తనుజతోటి ఒక్కరోజు ఫైటు చేసి, లొల్లి 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 వెట్టి వాడుకుంట వంటు దిట్టి దివ్యా దివ్యా. నెక్స్ట్ లైన్ చెప్దాం. బిగ్ బాస్ నిన్ను మెచ్చి, బిగ్ బాస్ నిన్ను మెచ్చి ఎలిమినేషన్ ఆపి పిచ్చి, కొట్టుకొని సావమంటూ
సపోర్ట్ అంతా నీకు ఇచ్చి దివ్య దివ్య. సో అట్లా దివ్య నిఖితని సేవ్ చేద్దామని బిగ్ బాస్ మామ ఫిక్స్ అయ్యిండు. సో అట్లా సేవ్ చేసి పడేసారు. సో ఎందుకంటే మరి ఒకవేళ దివ్య నిఖిత ఎలిమినేట్ అయితే కనుక, అంటే యాక్చువల్లీ ఎలిమినేషన్ రౌండ్ దాకా పోయింది అంతే, ఇంకా అయిపోయింది. ఎలిమినేషన్ రౌండ్కి పోయింది. అక్కడ పవర్ అసలు యూజ్ చేయమని ఊరికే చెప్పారు. దానికి ఎలిమినేషన్ పవర్ సేవ్ చేసే పవర్ ఉందని చెప్పి ఊరికనే ఇమాన్యుల్తోటి వాడిపించారు తప్ప అసలు అక్కడ ఎవరు డౌన్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అవి ఏం చెప్పలేదట. సింపుల్గా ఎలిమినేషన్ ఆపాలంటే నీ దగ్గర ఉన్న పవర్ అసలు వాడాలి అంటే వాడేసినట్టు అంతే, అంత మించికి ఏం లేదు. ఊరికనే వాడేసారు. దివ్య నిఖితని సేవ్ చేద్దాం, ఎందుకంటే బజ్కి ప్రిపేర్ అయిపోయాడు. బజ్జులున్న శివాజన్నకి బజ్జులున్న శివన్నకే బాయి బాయి చెప్పి పంపి బిగ్గు బాసు నిన్ను మెచ్చి ఎలిమినేషన్ ఆపి పిచ్చి దివ్య దివ్య. యో దివ్యని అట్లా ఉంచేసారనమాట. దానికి కారణం ఏంటంటే సింపుల్ థింగ్, దివ్య ఉంటే రపరప రచరచ, లేదంటే సప్పగా ఉంటుంది. ఎట్లుంటుందంటే ఒక తండ్రి ఒక కూతురు, ఒక తల్లి ఒక కొడుకు, ఒక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, అంతే. అట్నే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది సరదాగా. ఒక అన్న ఒక తమ్ముడు, దట్స్ ఇట్, అయిపోయింది అంతే, ఇంకేముండదు. ఒకవేళ దివ్య నిఖిత లేకపోతే అసలు అక్కడ అంతా కూడా కుటుంబం, అన్నగారి కుటుంబం. భార్యనాన్న కుటుంబంలో భాగంగా ఒక తమ్ముడు ఉంటాడు, భార్యనాక ఒక కూతురు ఉంటుంది. ఇక ఇక్కడ ఒక తల్లి కొడుకులు ఉంటారు, అక్కడేమో వాళ్ళిద్దరు కప్పులు ఉంటారు. కథం కప్పులు గోల్స్ తోటి వాళ్ళు వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. సో ఇదే జరగబోయేది ప్యాటర్న్. కాబట్టి ఏదో అంటే ఉల్క పడ్డట్టుగా, ఆకాశం నుంచి తోకచుక్క జారి పడ్డట్టుగా, మొత్తంగా సడన్గా ఒక మెరుపు వచ్చినట్టుగా దివ్య నిఖిత రూపంలో ఒక ఆశ చిగురించింది బిగ్ బాస్ మామకి. ఏం చేస్తాడో చూడాలి మరి. ఫర్దర్గా దివ్య నిఖిత వర్సెస్ తనుజ పెడితే అది జరిగితే కనుక రచ్చరచ్చ ఉంటుంది, లేదంటే గిట్నే సప్పగా ఉంటుంది. ఇది మ్యాటర్. మ్యాక్సిమం తనుజ క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ దివ్యతో ఫ్రెండ్షిప్ చేసిందే అనుకో తనుజ, ఒకవేళ దివ్య కాంప్రమైజ్ అయిందే అనుకో, నెక్స్ట్ వీక్ దివ్యని అవుట్ చేస్తారు. అబ్బా ఎందుకు కాంప్రమైజ్ అయితే నువ్వేందుకని అనుకుంటారు. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఎన్ని లైకులు కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ దీనికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. నిన్న రాత్రి లేట్ అయింది యాక్చువల్లీ, బాగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీరు చూసారు కదా. సరే అది మ్యాటర్. ఓకేనా, ఉంటా. బాయ్, టేక్ కేర్. రైట్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇంత దీన్ని పండుకుంటాను నేను. పొద్దుగాలే మళ్ళీ మార్కెట్ పోయినా, అసలు నేను ఎక్కడ పండుకోలేదు. రాత్రి బాగా లేట్ అయిపోయింది నాకు అప్లోడ్ చేసరికి. పొద్దుగాలు లేచి మళ్ళీ ఫిష్ మార్కెట్కి పోయి ప్రాన్స్ తీసుకొచ్చి, ఆ తర్వాత అటు నుంచి మటన్ షాప్కి పోయి మటన్ తీసుకొచ్చి పికిల్స్ కోసం. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా మాంసం తినేటోళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా మనకి ఆటలు మళ్ళీ స్టార్ట్ అయినాయి బాగా. కాబట్టి సో అవన్నీ తీసుకొచ్చి అవన్నీ ఇంకా స్వాతి పాపం ప్రిపేర్ చేస్తుంది ఒకతే, అవన్నీ పట్టుకొచ్చేసినాం. నిన్ననే చికెన్ పికిల్ కూడా పెట్టినాం. ఇది అన్నీ రెడీగా ఉన్నాయి, వేడివేడిగా పార్సల్ పోతూనే ఉన్నాయి. ఏ రోజు ఆ రోజు చేసినట్టే అవుతుందబ్బా. ఎంత చేసినా కానీ 2 రోజులకి మించి ఉంటలేదు. మామూలుగా స్టోర్ చేస్తే వారం రోజుల తర్వాత ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది, కానీ అట్లా చేద్దామంటే కూడా దొరుకుతలేదు. ఎంబటే డబ్బాలు ఖాళీ అవుతూనే ఉన్నాయి, మళ్ళీ ఫ్రెష్గా చేస్తే అవుతుంది. నేనేం అనౌన్స్ చేస్తలేను, అనౌన్స్ చేయకుండానే వస్తున్నాయి. అనౌన్స్ చేస్తే బాగా వస్తాయి ఇంకా మనకు వశపడది. గట్టిగా అనౌన్స్ చేసినాం అనుకో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వస్తే పిల్లలకి టైం తక్కువ కేటాయించాల్సి వస్తుందని చెప్పి నేను ఎక్కువగా అనౌన్స్ చేస్తలే. ఎప్పుడో ఒకసారి ఇట్లా టైంపాస్కి ఎప్పుడైనా మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడుతున్నా, కానీ మామూలుగా అయితే నేను అసలు చెప్పకపోవడానికి కారణం ఇది మెయిన్ రీజన్. ఓకే రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.